గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. वीडियो मार रहे, फोटो मार रहे। ఏమన్నా కొత్త స్లోగన్స్ వస్తున్నాయి? అరే నిన్ననే 10 వచ్చింది. మలయాళం యాక్ట్ చేయాల్సిన దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కార్యకర్తలు నాయకులు పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు, ఇది యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఇది ఒక శుభదినం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఉచిత ఎలక్ట్రిసిటీ అయితేనేమి, అలాగే రైతులకు రైతు భరోసా అయితేనేమి, ఇవే కాకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 108 కార్యక్రమము, ఇట్లాంటివి ఎన్నో ఆయన బ్రాండెడ్ కార్యక్రమాలు నిలబడిపోయినాయి కేవలం 5 సంవత్సరాలలో. అలాగే ముస్లింలకు కూడా 4% రిజర్వేషన్, ఇవి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అంటే అది అక్కడ రైతులకు ఉంది, విద్యార్థులకు ఉంది, యువకులకు ఉంది, మైనారిటీలకు ఉంది, రైతులకు అందరికీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన పేరుతో చెప్పుకోగలిగేది ఏమన్నా ఒక పథకం ఉందా? రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి పథకాలు 5 సంవత్సరాలలో 6 పథకాలు ఉంటే 11 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పథకం ఇదని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. అంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి అటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది పేద రైతులకు ఉపయోగము, ఆరోగ్యశ్రీ అనేది పేదలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది. లక్షలు ఖర్చు పెట్టలేక ఉండే వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి, 108 ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే 108 అయితేనేమి, చదువుకోలేని బీద పిల్లలందరికీ పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తిని ఇప్పుడే కాదు జీవితాంతం కూడా ప్రజలు మర్చిపోరు. అదే కాకుండా
ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలలో ఎంత ఉండదు అనే దానికి ఆయన విగ్రహం లేనటువంటి కాన్స్టిట్యున్సీ లేదు, ఆయన విగ్రహం లేనటువంటి మండలం లేదు. ఏ నాయకునికి అన్ని విగ్రహాలు లేవు, అంతమంది విగ్రహాలు పెట్టుకున్నా అంటే ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు అమ్మఒడి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి తండ్రికి తగిన తనయుడిగా నిలబడిపోయినాడు. ఈరోజు నిజంగా వైఎస్ కుటుంబం అనేది ఈ రాష్ట్రానికి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పచ్చు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు. మరి ప్రపంచవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి అభిమానులకైతేనేమి, వైఎస్ఆర్సీపీ శ్రేణులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి అన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అన్న అతి తక్కువ కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజల మార్గాల్లో కూడా అభివృద్ధిలో అయితేనేమి, మానవీయతలో అయితేనేమి అన్నింటిలో కూడా ఆయన తన పాలనను చూపించినాడు, తన పాలన చూపించినాడు. ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవటే వాళ్ళ కళను సాకారం చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా. తర్వాత సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలాగా ఆరోగ్యశ్రీని అందించినారు. ఈ ఉచిత విద్యుత్ ద్వారా మరి వ్యవసాయం దండగా అనే రోజుల్లో వ్యవసాయాన్ని పండగ చేసుకునేలాగా ప్రతి రైతుకు కూడా ఉచిత విద్యుత్ అందించి ఆ రోజుల్లోనే 1100 కోట్ల రైతు విద్యుత్ బకాయిలను చెల్లించినారు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయినారు రాజశేఖర రెడ్డి. అందరము ఈరోజు ఎస్టీబీసీ కాలేజీ పోవాలి, నడుచుకుంటాం. చెప్పండి అందరికీ. జగనన్న కూడా మరి 5 సంవత్సరాల కాలంలో అందరూ ఎస్టీబీసీ కాలేజీ పోవాలి, మనం నడుచుకుంటాం. వర్గాల ప్రజలకు కూడా అన్ని పథకాలు అందించి చాలా చేరువైనారు నవరత్నాల పథకాల ద్వారా. మరి రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కూడా ఈ 1 సంవత్సరము ఎస్టీబీసీ కాలేజీ పోవాలి, విసిగిపోయినారు. మళ్ళీ మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా అని చెప్పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా కదిలి ఈరోజు ఎన్నెన్నో కేసులు పెట్టి ఎన్నో రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం మనల్ని భయభ్రాంతుల్ని చేయాలని చూస్తున్నా కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముందుకు వస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మనదే అధికారము, జగనన్నే ముఖ్యమంత్రిగా చూసుకుంటున్నామని చెప్పని